నెల్లూరు నుంచి నర్సరావుపేటకు పంపిన జగన్ ఆదేశాన్ని గౌరవిస్తానని రాష్ట్రంలో ఓడిపోయే ప్రాంతానికి వెళ్లమని చెప్పిన పోతానని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన పల్నాడు జిల్లా పార్టీ శ్రేణులు తమను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని, ఎంపీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమేనని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దారి పొడిగిన ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా నన్ను స్వాగతించిన తీరు, నన్ను హక్కును చేర్చుకున్న తీరు, బాధపోయి గర్వంగా ఫీల్ అయ్యా. జగన్ నన్ను పంపించాల్సిన చోటుకే పంపించాడు, సరైన నిర్ణయం తీసుకున్నాడేమోనని గర్వంగా వచ్చా. నేను ఈరోజు పల్నాడులో ఈరోజు మీ అందరూ కూడా నన్ను ఆప్యాయంగా ఈరోజు నన్ను స్వాగతించారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ గొప్పతనం కాదు, మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి నాకు ఒక స్థాయి ఇచ్చిన నాయకుడి గొప్పతనం. అలాంటి నాయకుడు నన్ను పిలిచి నువ్వు నర్సరావుపేట పో అంటే పోకుండా ఎలా ఉంటా, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పోతా. 2 నిమిషాలు అయితే బతిలాడుకుంటా, లేదు పోవాలి అంటే రైట్ హుకుం, టైగర్ కా హుకుం, అన్న ఆదేశిస్తే నర్సరావుపేటే కాదు, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుందిరా ఈ సీటు, అక్కడికి పొమ్మన్నా పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గెలిచే సీటుకే కాదు, తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా, అంతే తప్ప వెనక అడుగు వేయను. ఈ జీవితం, ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి. నీ రాజకీయం నెల్లూరులో కుదరదు, ముక్కుసూటిగా ఉంటావు, నేరుగా ఉంటావు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి మాట్లాడవు, నీకు ఇక్కడ సెట్ కాదు. కానీ ఎస్, నాకు అక్కడ సెట్ కాదు అన్నారు, నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగన్ అని చెప్తాను.